652 ఆసుపత్రుల్లో 1998 రకాల వ్యాధులకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు, కుటుంబ పెన్షనర్లకు పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు బాటలు వేస్తూ ప్రభుత్వం మొదటి ఉత్తర్వులు జారీ చేసింది. 1056 కోట్లతో క్యాష్లెస్ హెల్త్ స్కీమ్కు రాష్ట్ర కేబినెట్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అనుమతి తెలిపింది. ఈ మేరకు ఉద్యోగుల బేసిక్ పే నుండి 1.5% కాంట్రిబ్యూషన్ కింద 528 కోట్లు, ప్రభుత్వ వాటా కింద 528 కోట్లు, మొత్తం 1056 కోట్ల సొమ్మును హెల్త్ ఫండ్కు చెల్లించాలని నిర్ణయించి ఆ మేరకు పూర్తి నగదు రహిత చికిత్సను ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అందించేందుకు కొత్త హెల్త్ స్కీమ్ను రూపొందించింది. అయితే ఇందులో ఇంకా ఒక ప్రధాన ఘట్టం అప్పటికి పూర్తి కాలేదు. దాన్ని ఇప్పుడు పూర్తి చేసేందుకు జీవో కూడా జారీ చేసింది. అదేంటో ఇక్కడ చూద్దాం. తెలంగాణలోని సుమారు 17.07 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలని కొద్ది రోజుల క్రితమే కేబినెట్ నిర్ణయించింది. దాంతోపాటు 7.5 లక్షల మంది సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా 1,25,00,000 ఉచిత ప్రమాద బీమా వర్తింపజేసేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి మరికొన్ని చర్యలు తీసుకుంది. తన ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య సేవలు ఎలాంటి ఇబ్బంది పడకుండా పూర్తి నగదురహితంగా పొందేందుకు, మరింత మెరుగైన సమగ్ర ఉచిత వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ హెల్త్ కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 40ని విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రామకృష్ణారావు జారీ చేశారు. గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 8కి కొనసాగింపుగానే ఈ జీవోని ఇప్పుడు జారీ చేశారు. ఈ జీవో ఆర్థిక శాఖ అనుమతితోనే జారీ చేయబడిన విశేషం. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలోనే ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ గురించి వివరించారు. అది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ప్రస్తుతం ఉద్యోగుల వద్ద హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలపై ఉద్యోగులు, పెన్షనర్ల నుండి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు ఈ ప్రత్యేక ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఈహెచ్ఎస్ కొత్త ట్రస్ట్ బోర్డులో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఈ ట్రస్ట్ బోర్డుకు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సీఈఓ మెంబర్ సెక్రటరీగా కొనసాగుతారు. ప్రస్తుతం రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా ఉన్న అధికారి ఈహెచ్ఎస్ ఇన్ఛార్జ్ సీఈఓగా కూడా బాధ్యతలను నిర్వహిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. బోర్డులో మొత్తం 30 మందిలో 17 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు, 10 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, 3 పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు సభ్యులుగా నియమితులయ్యారు. ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్య, హోం, సాధారణ పరిపాలన శాఖ, మున్సిపల్, పంచాయతీరాజు, ఎస్సీ అభివృద్ధి, కార్మిక, మహిళా, శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖల కార్యదర్శులు, అలాగే భూ పరిపాలన చీఫ్ కమిషనర్, వైద్య విద్య డైరెక్టర్ డిఎంఈ, సెర్ప్ సీఈఓ, ఆరోగ్యశ్రీ సీఈఓ, ఈహెచ్ఎస్ సీఈఓలు సభ్యులుగా ఉంటారు. ఉద్యోగ సంఘాల తరపున టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, పిఆర్టీయూ యూటీఎస్ అధ్యక్షుడు పి దామోదర్ రెడ్డి, టీఎన్యూటీఎస్ అధ్యక్షుడు చావా రవి, తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు గిరి శ్రీనివాసరెడ్డి, ఎస్టీయూ యూటీఎఫ్ అధ్యక్షులు జి సదానంద గౌడ్, ట్రెసా అధ్యక్షులు వి రవీందర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి లచ్చిరెడ్డి, ఎస్టీఎఫ్ అధ్యక్షులు దేవరకొండ సైదులు, క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు దాస్య నాయకులకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు. పెన్షనర్ల తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పి వెంకటరెడ్డి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి, తెలంగాణ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ ఆర్ ఉమాదేవులకు సభ్యత్వం కల్పించారు. ముఖ్యంగా డిజిటల్ హెల్త్ కార్డులు ఎలా జారీ చేయాలి, ప్యానల్ ఆసుపత్రులను ఎలా ఎంపిక చేయాలి, నగదు రహిత చికిత్స ఎలా అమలు చేయాలి, వైద్య సేవల నాణ్యత ఎలా ఉండాలి, నిధులను ఎలా నిర్వహించాలి, ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు ఎలా చేయాలి, కొత్త మార్గదర్శకాలను ఎలా రూపొందించాలి వంటి అనేక అంశాల్లో ఈ ట్రస్ట్ నిర్ణయాలు తీసుకుంటుంది. మొత్తంగా చూస్తే జీవో నెంబర్ 40 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డును పునర్వ్యవస్థీకరించి 30 మంది సభ్యులతో కొత్త బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమను ఆసుపత్రుల్లో పట్టించుకుంటారని, పూర్తి నగదురహిత చికిత్స తమకు అందుతుందని వారు ఆశాభావంతో ఉన్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.